ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా పాడి పంటలు సమృద్ధిగా పండడానికి గాను మనం దర్శించవలసినటువంటి దేవాలయాన్ని గురించి, అదే ప్రకారంగా సర్వతోముఖాభివృద్ధిగా మంచి అభివృద్ధిని సాధించడానికి గాను మనం జపించవలసినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉపకరించేటువంటి నామ వైభవాన్ని గురించి, స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం. శుక్రవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి. ఈ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రమే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి ఫలశ్రుతిలో సాక్షాత్ అమ్మవారే సనత్కుమార మహర్షిగా చెప్తారు. ఎవరైతే రోజు కూడా వదిలిపెట్టకుండా నాకు సంబంధించినటువంటి ఈ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారు దరిద్ర దేవత కడుపున పుట్టిన వారైనప్పటికీ కూడా వారికి మహదైశ్వర్యాన్ని ఇస్తానని చెప్పని సాక్షాత్ అమ్మవారి చెప్పిన మాట ఉంది కనుక ఎవరైనా సరే స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా రోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినా లేక శ్రవణం చేసినా చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. నిత్యం పారాయణ చేయలేనటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే పౌర్ణమి, అమావాస్య, అదే ప్రకారంగా అష్టమి, నవమి, చతుర్దశి ఉన్నటువంటి రోజుల్లో ప్రతి శుక్రవారము ఈ యొక్క లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని మనకి లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఫలశ్రుతి తెలియజేస్తుంది. ఎవరికైనా సరే ఇహంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి అంటే అర్థమే పరమార్థంగా ఉండేటువంటి రోజులు కనుక సమస్తమైనటువంటి అర్థ సంపదలు అంటే చక్కటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని సమృద్ధిగా అందించేటువంటి స్తోత్రం కనుక ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితమైనటువంటి సుఖ సంపత్తులు కలుగుతాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోగలిగితే మరింత మేలు జరుగుతుంది. ఏమిటి, మనందరిలో కూడా లక్ష్మీదేవి యొక్క పటం ఉంటుంది, లేకపోతే విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి రెండు వైపులా కూడా ఏనుగు బొమ్మలను కూడా ఉంచి, తొండం ఎత్తి ఘీంకరిస్తూ ఉండేటట్టుగా ఉండేటువంటి ఏనుగు బొమ్మలను కూడా ఉంచి రోజు కూడా ఈ సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారు ఎదుర్కొండా కూర్చొని పారాయణ చేస్తూ అమ్మవారికి చివరిలో ఏదైనా ఒక తీపిని, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, ఇట్లా పంచదార కానీ ఏదైనా సరే ఒక తీపిని నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా త్వరగా స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతా ఉండటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అటువంటి సిరి సంపదలు అనుగ్రహించేటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమోదా. నిత్యాగతానం తనిత్యానం దినే జనరంజనే నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవసంధాత్రి భక్తానుగ్రహకారిణి ఈశావాస్య మహామాయా మహాదేవి మహేశ్వరీ హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణే నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణే త్రిపురా భైరవి విద్యా హంసా వాగీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రిస్త్రిలోచనీ భద్రకాళీ कराळी च महाकाళీ తిలోత్తమా కాళీ कराळवक्त्रान्त కామాక్షి కామదా శుభా చండిక చండరూపేశ చాముండా చక్రధారిణి त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मीः क्रियालक्ष्मीर्मोक्षलक्ष्मीः प्रसादिनी उमा भगवती दुर्गा चान्द्री दाक्षायणी शिवा प्रत्यङ्गिराधरा वेल लोकमाता हरिप्रिया पार्वती परमादेवी ब्रह्मविद्याप्रदायिनी अरूपा बहुरूपा च विरूपा विश्वरूपिणी पंचभूतात्मिका वाणी पंचभूतात्मिका परा कालिका पंचिका वाग्मी हविः प्रत्यधिदेवता देवमाता सुरेशाना वेदगर्भाम्बिका धृतिः संख्या जातिः क्रियाशक्तिः प्रकृतिर्मोहिनी मही यज्ञविद्या महाविद्या गुह्यविद्या विभावरी ज्योतिष्मती महामाता सर्वमन्त्रफलप्रदा दारिद्र्यध्वंसिनी देवी हृदयग्रन्थिभेदिनी सहस्रादित्यसङ्काशा चन्द्रिका चन्द्ररूपिणी गायत्री सोमसम्भूतिः सावित्री प्रणवात्मिका
श्यामकरी वैष्णवी ब्राह्मी सर्वदेव नमस्कृता सेव्या दुर्गा कुबेराक्षी करवीरनिवासिनी जया च विजया चैव जयन्ती च पराजिता कुब्जिका कालिका शास्त्री वीणा पुस्तकधारिणी सर्वज्ञशक्ति श्रीशक्तिर्ब्रह्म विष्णु शिवात्मिका इडा पिङ्गलिका मध्य मृणाली तन्तुरूपिणी।